మిత్రమా, ఒక మనిషి నవ్వే క్షణాలు అబద్ధాలు కావచ్చు, కానీ ఏడ్చే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే. కఠినమైన జీవిత సత్యం ఏంటంటే, ఆరు బయట గడ్డి పెరిగినంత వేగంగా తులసి మొక్క పెరగలేదు. అలాగే మోసం చేసినవాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాడు అభివృద్ధి చెందలేడు కాదంటారా? మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు ఇలానే ఉంటారు. ప్రతిదీ మీతో పంచుకుంటారు. కష్టాల్లో మీకు ధైర్యం చెబుతారు. మీ మాటలకు విలువ ఇస్తారు. అలాగే మీ మంచిని కోరుకుంటారు. మీ జీవితం నుంచి వారు ఎప్పటికీ వెళ్ళిపోరు. మీరంటే నిజంగా ఇష్టం ఉన్నవారు మీ తప్పులు 100 ఉన్నా సరే మీతో కలిసి ఉండేందుకు ఒక్క మంచినైనా వెతుక్కుంటారు. మనమంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఒక్క దెబ్బ కొట్టైనా సరే నువ్వు చేసేది తప్పు అని నిలదీస్తారు. కొట్టినంత మాత్రాన నీ మీద ఇష్టం లేదని కాదు. మీరంటే ఇష్టం ఉంటేనే కదా మీరు తప్పుదారిలో వెళ్తుంటే చూడలేక సరిచేసే ప్రయత్నం చేసేది. ముందు దాన్ని అర్థం చేసుకోండి. కష్టపడి సాధించుకున్నవాడు దాన్ని వృధా చేసుకోలేడు. ఒకవేళ చేసినా కూడా దాన్ని తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైనా, ప్రేమైనా, లేక డబ్బైనా. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అటూ ఇటూ కాని చదువులు చదివి కుటుంబ బాధ్యతల కోసం జీవితాన్ని పణంగా పెట్టి నచ్చని ఒక ఉద్యోగం చేస్తూ జీవితంలో ఏమీ సాధించలేకపోయామే అని బాధపడుతూ ఆ బాధని గుండెల్లో దాచుకొని పైకి మాత్రం నవ్వుతూ కనిపించేవారే నిజమైన కథానాయకులు. గుర్తుంచుకోండి, జీవితంలో కష్టాలు అనేవి కన్నీళ్ళనే కాదు, నిజాలని కూడా బయటికి రప్పిస్తుంది. దాపరికాల ముసుగును తొలగిస్తుంది. కాబట్టి కష్టం కూడా ఒక మంచి స్నేహితుడే. నీలో ధైర్యాన్ని, నీ యొక్క సామర్థ్యాన్ని నీకు తెలియజేస్తుంది. నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది. చెట్టు నిండా పండ్లున్న మాగిన పండు దగ్గర చిలుక వాలుతుంది. కుళ్ళిన పండు వైపు పురుగు పాకుతుంది. అలాగే మంచి చెడుల సమూహం నీ చుట్టూ ఉంది. ఎటువైపుకి అడుగులు వేయాలన్నది నీ యొక్క స్వభావంపైనే ఆధారపడి ఉంటుంది. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. అలాగే ఆనందాన్ని అయిన వాళ్ళందరితో పంచుకో. కష్టాలని కన్నీళ్ళని ఓర్చుకో. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధమని తెలుసుకో. అర్థమైందనుకుంటా.